ఈ రకంగా 2 పుస్తకాలు ఇవాళ మీ ముందుకు తీసుకురావడం నాకు చాలా ఆనందదాయకం. నిజానికి నేను ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటిదాకా 16 పుస్తకాలు ప్రచురించాను. కానీ 16 పుస్తకాల్లో ఏవి కూడా నేను ప్రత్యేకంగా నా పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలను నేను పెట్టుకోలేదు. అది ఏ ఒక సందర్భంగా అంటే డైరీ ఆవిష్కరణ సందర్భంగా కావచ్చు, లేదంటే తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగానో, తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగానో, ఇతరత్ర వేరే కార్యక్రమాల్లో ఆ పుస్తకాలు ఆవిష్కరించుకున్న తప్ప నేను ఆ పుస్తకాలను ప్రత్యేకంగా ఆవిష్కరణ కార్యక్రమాలు పెట్టి ఎప్పుడు కూడా నేను పుస్తకాలు ఆవిష్కరణ చేయలేదు. అయితే ఇది నేను రాసిన పుస్తకాల్లో మొట్టమొదటిసారిగా నా పుస్తకాల ఆవిష్కరణ అనే ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తెలంగాణ వికాస్ సమితి వాళ్ళు ఈ పుస్తకాలను ప్రచురించడమే కాదు, ఒక భవ్యమైన సభని నిర్వహించి నాకు ఒక సన్మానం కూడా చేసి ఇంతమంది వక్తలు నన్ను ప్రశంసల వర్షంలో కురిపించినందుకు నేను నిర్వాహకులకి తర్వాత ఈ వక్తలందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాల్లో ఇంతకుముందు వివరించినట్టు 10 ఏళ్ల ప్రస్థానంలో చాలా అంశాలు అంతకుముందు వివరించి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు చదవండి. చదివిన తర్వాత మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అనేక విమర్శలు, ప్రశ్నలు తొలినాళ్ల నుంచి అంటే ప్రాజెక్టు ప్లానింగ్ దశ నుంచే విమర్శల పర్వం మొదలైంది. కన్స్ట్రక్షన్ దశలో కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ముఖ్యంగా 4 ఏళ్ల భారీ వరదలను తట్టుకొని నిలబడ్డ ఈ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజీ 2023లో అక్టోబర్లో 3 పిల్లలు కుంగుబాటు గురైన తర్వాత విమర్శల పర్వం మరింత తీవ్ర రూపం దాల్చింది. జ్యుడిషియల్ కమిషన్ ముందర కూడా ఈ విమర్శలన్నింటినీ పెట్టి అవే పాతవాదనలు వినిపించి మళ్ళీ ప్రెస్కు వెళ్లి ప్రెస్లో ఆ విమర్శలను వినిపించడం వల్ల ఈ చర్చ అంతా మళ్ళీ పునరావృతమైంది. కాబట్టి కొత్త విమర్శలు కూడా ముందుకు వచ్చినాయి. ముఖ్యంగా వక్తలు చాలా మంది ప్రస్తావించారు. ఈ విమర్శలో ఒక ప్రధానమైన అంశం ముందుకు వచ్చింది ఏంటంటే కొత్తగా బ్యారేజీలన్నీ కూడా డైవర్షన్ స్ట్రక్చర్స్ గా వాడుకోవాలి తప్ప, డైవర్షన్ స్ట్రక్చర్స్ గా నిర్మాణం చేయాలి తప్ప ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన బ్యారేజీలన్నీ కూడా స్టోరేజ్ రిజర్వాయర్స్ గా కట్టారు. స్టోరేజ్ రిజర్వాయర్స్ గా మార్చినందువల్ల ఆ స్టోరేజ్ కి తట్టుకోలేక మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అనే ఒక తీవ్రమైన అపవాదు ఇంజనీర్లే చేస్తున్నారు. బహుశా అది అవగాహన రాహిత్యంతో చేశారా లేకపోతే ఇంకేదైనా కారణంతో చేశారా కానీ మా ఇంజనీర్లు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవనెత్తడం నేను గమనించాను. నిజానికి నేను దీన్ని అధ్యయనం చేశాను. నిజానికి బ్యారేజీల్లో 2 లేదా 3 టీఎంసీల కంటే మించి దేశంలో బ్యారేజీల్లో స్టోరేజ్ లేవా అని చెప్పి పరిశోధన చేస్తే ఇంతకుముందు హరీష్ రావు గారు ఆ బ్యారేజీల లిస్ట్ అంతా మీకు చదివి వినిపించాడు. ముఖ్యంగా గంగా మీద కట్టినటువంటి ఫరక్కా బ్యారేజ్ లో 30 టీఎంసీల స్టోరేజ్ కలిగిన బ్యారేజ్ ఉంది. అక్కడ డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీ ఉన్నది. ఈ రకంగా చాలా బ్యారేజీలలో కూడా 15 టీఎంసీలు 20 టీఎంసీల బ్యారేజీలు దేశంలో నిర్మాణం అయ్యి ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా ఈ బ్యారేజీల నిర్మాణం కోసం రూపొందించిన కోర్స్ లో గానీ మాన్యువల్స్ లో గానీ ఎక్కడ కూడా ఈ బ్యారేజ్ లో ఇంతే స్టోరేజ్ ఉండాలి అని ఎక్కడ నిబంధనలు లేవు. ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా ఆ స్టోరేజ్ యొక్క బరువుని మనం పరిగణలోకి తీసుకునే ఫౌండేషన్ డిజైన్ చేస్తాము, కట్ ఆఫ్ డెప్త్ డిజైన్ చేస్తాము, అన్ని రకాలుగా దాని పరిగణలోకి తీసుకుంటారు ఆ బరువుని. కాబట్టి బ్యారేజీలో ఇంత మాత్రమే ఉండాలని చెప్పి ఎక్కడ నిబంధనలు లేని పక్షంలో ఇవాళ స్టోరేజ్ మనం 16 టీఎంసీలు మేడిగడ్డలో, 10 టీఎంసీలు అన్నారంలో, 8 టీఎంసీలు సుందరిలో ఉంటే అదో పెద్ద ఇష్యూ అయిపోయి ఎందుకు అయింది అనేది అర్థం కాని సమస్య. నిజానికి మనం కృష్ణా మీద ప్రకాశం బ్యారేజ్ తర్వాత గోదావరి మీద ఆధార్ కార్డు బ్యారేజీని పోల్చినప్పుడు మరి తెలంగాణ బ్యారేజీలు అందుకు భిన్నమైన స్వభావం కలిగినవి. అదేమో ఎగువ నుంచి దిగువకు నీళ్లు తీసుకుపోయాడు అంటే గ్రావిటీ ద్వారా తీసుకుపోయే నీళ్ళని తీసుకుపోయే బ్యారేజీలు అవి. కానీ మన తెలంగాణలో అటువంటి బ్యారేజీలు కావవి. మన తెలంగాణ బ్యారేజీలు దిగువ నుంచి ఎగువకు నీళ్లు తీసుకుపోయేవి. ఎత్తిపోతల ఆధారంగా మనం బ్యారేజీల నుంచి పైకి నీళ్లు తీసుకోవాలి తప్ప అవి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఎత్తిపోతలకి ఒక నిర్దిష్టమైన స్టోరేజ్ అనేది అవసరమవుతుంది. ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్కి మనం నీళ్ళని డైవర్ట్ చేయాలంటే తప్పనిసరిగా స్టోరేజ్ ఉండాలి. ఆ స్టోరేజ్ ఉండాలి కనుకనే మనం ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ తోటి నిర్మాణం చేయడం జరిగింది. ఇవి గ్రావిటీ ద్వారా వచ్చే బ్యారేజ్లకి మన బ్యారేజ్లకి చాలా భిన్నమైన అంశం ఇది. ఆ అంశాన్ని గమనించకుండా ఒక మూస భావనాన్ని అంటే బ్యారేజ్లు డైవర్షన్ స్ట్రక్చర్స్ అనే ఒక మూస భావాన్ని ప్రచారం చేసి ఇవాళ స్టోరేజ్ కారణంగానే మేడిగడ్డ కుంగుబాటు గురైందనేది చాలా తప్పుడు ప్రచారం. అది దాన్ని కూడా ఈ సందర్భంగా ఈ పుస్తకంలో నేను చర్చకు చేసినాను. నేను ఈ యొక్క 10 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు హరీష్ రావు గారి దగ్గర ఓఎస్డీగా, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు
సీఎం ఓఎస్డీగా నేను ప్రత్యక్ష సాక్షిని. ఇక్కడ జరుగుతున్న కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, నిర్మాణ వ్యవహారాలు కానీ, రీఇంజనీరింగ్ సంబంధించిన చర్చలు కానీ, వాటన్నిటికీ నేను ప్రత్యక్ష సాక్షిని. అట్లనే ఈ సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి నేను ప్రత్యక్ష సాక్షిని. దాంట్లో కలిసి నడిచాను, నేను సహా బాటసారిని. నేను దాంట్లో అవన్నీ నాకు ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఆ అనుభవంలోంచి, ఆ చర్చల్లోంచి, ఆ ప్రస్థానంలో నేను బాటసారిగా ఉన్నాను కాబట్టి వాటన్నిటి నేను చాలా అథారిటీగా, సోదాహరణంగా ఈ పుస్తకాల్లో నేను పొందుపరిచి మీ ముందు డాక్యుమెంట్ చేయడం జరిగింది. తర్వాత ఇదంతా ఎట్లా సాధ్యమైందనే విషయం ఒక చివరి మాటగా నేను చెప్తాను. నిజానికి 10 ఏళ్ల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇంత అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది అనే దానికి నేను ముగింపులో ఈ విషయం ప్రస్తావించినాను. 2011లో జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు తమ 11వ ప్రణాళిక నివేదికలో కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లు తమ మాతృ రాష్ట్రాలతో పోల్చినప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ లో పెరుగుదలపై వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగి వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేసిందంటే, అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవి మాతృ రాష్ట్రంలో అణిగిపోయి ఉండడం వల్ల ఆ ప్రాంతాలు వెనుకబడిపోయినాయి. ఈ ప్రాంతాలు రాష్ట్రాలుగా ఏర్పడగానే వీటిలో సహజంగా నిబిడీకృతమై ఉన్న సమస్త సృజనాత్మక శక్తులు వికాసం చెంది ప్రజలను కార్మికుల నుంచి కావించాయి. తమ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికబద్ధమైన పరిపాలన కూడా బయట పెట్టుబడుల్ని రాష్ట్రంలోకి ఆకర్షించి ఆర్థిక ప్రగతికి దోహదం చేసింది. వనరుల వినియోగం కూడా అందుకు ఊతమిచ్చిందని చెప్పి ఆ 11వ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆ 3 రాష్ట్రాలకు సంబంధించిన చర్చ జరిగినప్పుడు ఈ విధంగా వ్యాఖ్యానం చేసింది. నిజానికి ఈ వ్యాఖ్యానాలు తెలంగాణ కూడా అక్షరాల 100% వర్తిస్తాయి. 100% వర్తిస్తాయి. ఈ వ్యాఖ్యానం తెలంగాణకు అక్షరాల వర్తిస్తాయి. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ తన శక్తి సామర్థ్యాలను, ప్రకృతి వనరులను, మానవ నిర్మిత వనరులను అత్యంత సృజనాత్మకంగా వినియోగం చేసింది. సాగునీటి రంగం అపూర్వంగా వికాసం చెంది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసింది. సాగునీటి రంగంలో, వ్యవసాయ రంగంలో ప్రగతి సూచికలు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసినటువంటి గణాంక వివరాలు రాష్ట్ర వికాసానికి, ప్రగతికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడినాయి. వాటన్నిటి కూడా నేను ఈ పుస్తకంలో క్రోడీకరించాను. అందుకు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత, సంకల్ప బలం, ముందు చూపుతో చేసినటువంటి అమలు చేసినటువంటి ప్రణాళికలు, విధానాలు తోడైనాయి. అట్లనే తొలి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు గారి నాయకత్వంలో సాగునీటి శాఖ ఎన్నడూ లేనంత చురుకుగా, సృజనాత్మకంగా పనిచేసింది, ఈ ఫలితాన్ని సాధించింది. నిజానికి నాకు ఈ ఓఎస్డీ అనే కీలక పదవి కీలక హోదాలో పనిచేయడానికి ఒక సువర్ణ అవకాశం వాళ్ళిద్దరు నాకు కల్పించారు. వారిద్దరికి నేను సర్వదా రుణపడి ఉంటాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజానికి నేను ఓఎస్డీగా అపాయింట్ అయినప్పుడు నేను డిపార్ట్మెంట్లో కేవలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ర్యాంకులోనే ఉన్నాను. అంటే 3వ లెవెల్ ఆఫీసర్గా ఉన్నాను. నాకు పైన ఇంకా 3 ర్యాంకులు ఉన్నాయి. మామూలుగా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర ఓఎస్డీగా నియమించబడాలంటే వాళ్ళు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్లు అయి ఉండాలి. కానీ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ర్యాంకులో ఉన్నప్పటికీ నన్ను వాళ్ళు నా మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో ఓఎస్డీగా నియమించడం జరిగింది. అంత చిన్న ర్యాంకులో ఉన్నప్పటికీ ఆ విశ్వాసాన్ని నేను నిలబెట్టుకున్నానని చెప్పి భావిస్తున్నాను. త్రికరణ శుద్ధిగా, నిష్ఠగా నా బాధ్యతను నిర్వహించాను. ఈ తెలంగాణ సాగునీటి ప్రగతి ప్రస్థానంలో నేను భాగస్వామి అయ్యాను. మేము ఉద్యమ కాలంలో తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ తరఫున వెంకటేశం మా చైర్మన్, మేమిద్దరం కలిసి తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీని నిర్మాణం చేసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల ఇంజనీర్లని ఉద్యమంలో భాగస్వాములు చేయడం జరిగింది. అప్పుడు మేము ఒక నినాదం ఇచ్చినాం, మా తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం అనే నినాదాన్ని ఇచ్చి, ఆ నినాదాన్ని మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ 10 ఏళ్లలో నిజం చేసి చూపించాం. దానికి మాకు నాయకత్వం వహించినటువంటి హరీష్ రావు గారు, పైన మాకు మార్గనిర్దేశం చేసినటువంటి కేసీఆర్ గారు దీనికి దోహదం చేశారు. మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహించారు, సౌకర్యాలు కల్పించారు, ప్రమోషన్లు ఇచ్చారు, డిపార్ట్మెంట్ని రీఆర్గనైజ్ చేశారు, మాకు ఏ సౌకర్యాలు కావాలనుకున్నా రిక్రూట్మెంట్ చేశారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన వల్లనే ఇవాళ డిపార్ట్మెంట్ చురుకుగా పనిచేసి, సృజనాత్మకంగా పనిచేసి ఈ ఫలితాలను సాధించింది. తర్వాత చివరిగా పుస్తకావిష్కరణకి అతిథులుగా వచ్చి నా మీద ప్రశంసల వర్షం కురిపించిన అందరికీ, వక్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లనే సభకి హాజరై ఈ సభను విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ పుస్తకాన్ని ప్రచురించి నాకు ఇంత గొప్ప గౌరవాన్ని కల్పించిన తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్, కార్యదర్శి అరోజ్ శ్రీనివాస్ గారికి, కార్యవర్గ సభ్యులకి, అందరికీ కూడా పత్రికా మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.